హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఇది ఇంట్లో ఉండే గృహిణీలకు కానీ ఎవరికైనా లైక్ ఫ్యామిలీస్కి, బ్యాచిలర్స్కి ఎవరికైనా చాలా యూస్ఫుల్ అవుతుందండి. జనరల్గా మనకి హోమ్ మేడ్ సో నేను హోమ్ మేడ్ గీ అయితే ఇలా తయారు చేసుకున్నాను. ఈ వీడియో యాక్చువల్గా నేను వీడియో అయితే చేయలేదు. మీగడ కలెక్ట్ చేయడము, దాన్ని కాయడము అదైతే చేయలేదు. అది ప్రీవియస్గా చేశాను, క్లియర్ ప్రాసెస్. అది కనుక మీరు చూడకపోతే నేను పైన కార్ట్లో లీవ్ చేస్తాను. సో ఇవాళ వచ్చేసి ఏంటి అంటే హోమ్ మేడ్ గీ ఉంటుంది కదా, మొత్తం తయారు చేసుకున్న తర్వాత మనం అప్పుడు మంచిగా కాచి ఇట్లా పెట్టేసుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే గడ్డ కట్టిపోతుంది కదా. ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే ఆబ్వియస్గా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా అవుతుంది నెయ్యి నాకు తెలిసి. సో ఇలా అయితే చేస్తున్నాం మేము. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం గడ్డ కట్టి ఉంటుంది కదా, స్మెల్ రాకుండా ఉండాలంటే మళ్ళీ ఒకసారి తీసి సన్న మంట మీద మొత్తం ఓవరాల్గా సిమ్తోనే ఇట్లా మరిగించుకోవాలండి. ఈ మొత్తం ఇట్లా లిక్విడ్ లాగా అయిపోవాలి. చూడండి, న్యాచురల్గా తయారు చేసిన నెయ్యి ఇట్లా పూసగా ఉంటుంది. అండ్ కొంచెం అస్సలు స్మెల్ రాకుండా ఉండాలి, ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే కొంచెం హీట్ చేసుకొని మంచిగా మళ్ళీ వేడిది వెంటనే లైక్ బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అట్లా చేయకండి. ఇది బాగా కాచిన తర్వాత ఒక 10-20 మొత్తం ఇప్పుడు ఈ ముద్ద కాస్త లిక్విడ్ లాగా అయిందా, ఆ లిక్విడ్ అయిన తర్వాత కూడా ఒక 10 minutes సన్న మంట మీద లైక్ లో ఫ్లేమ్ మీద సిమ్లో పెట్టి ఎక్కువసేపు దాన్ని కొంచెం వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఎంత వేడి చేసామో మొత్తం చల్లారిపోవాలన్నమాట. మొత్తం చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, ఏదైనా సరే పికిల్స్ కానీ ఏవైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే లైక్ మనకి ఎస్పెషల్గా లేడీస్కి ఏమవుతుందంటే లైక్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా. సో లేడీస్కి ఆ ప్రాబ్లం నుంచి మనం రికవరీ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. చూడండి, మొత్తం ముద్ద కాస్త కరిగిపోయి ఇలా లిక్విడ్గా తయారైపోయింది. నెయ్యి చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. ఇది మనం లైక్ ఫుడ్ వండినప్పుడు కానీ ఫుడ్లో వేసుకొని తినడం. నాకు అస్సలు నెయ్యి అంటే ఇష్టం ఉండదండి. ఇది మా ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే నేను రెడీ చేస్తున్నాను. బట్ ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి. బట్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే స్వీట్స్లో కానీ లైక్ బిర్యానీలో అట్లా చేస్తే తినగలుగుతున్నాను. బట్ డైరెక్ట్గా అయితే మరి చాలా నాలాగా లైక్ నెయ్యి హేట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారా అని నాకు డౌట్, మీకు డౌట్ రావచ్చు. బట్ నాకైతే హేట్, మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు. సో ఇది అన్నమాట. ఇట్లా తయారు చేసుకొని చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత క్లియర్గా నీట్గా ఎలాంటి రా మెటీరియల్ లేకుండా మంచి ఇట్లా వేడి చేసుకున్న తర్వాత మనం మళ్ళీ బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకొని బిర్యానీలో కానీ రైస్లో కానీ కారం పొడిలో వేసుకుని నెయ్యి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. అందుకని చెప్పి నేను ఈ మధ్య కాలంలో ఏం చేస్తానంటే డైరెక్ట్గా రైస్లో కాకుండా ఉడుకుతుంటేనే వేసుకొని తింటున్నాను. సో అది అనమాట. నాకు దాని అడ్వాంటేజ్ తెలిసిన తర్వాత నేను ఇలా న్యాచురల్గా తెప్పించుకొని తినాలని ట్రై చేస్తున్నాను. మంచి గుడ్ ఫ్యాట్ కూడా అంటారు. లైక్ ఆయిల్ రీప్లేసింగ్ ఆఫ్ ఆయిల్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది ఎవరికైనా, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కదా. మరి ఇంకా లేట్ ఎందుకు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అక్కడ నేను చేసే ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే నేను పోస్ట్ చేస్తాను. సో వీలైనంత వరకు ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ నా పర్సనల్ వీడియో. థ్యాంక్ యూ.